తెలంగాణ ఏఎన్సీ మోహన్ నాయక్ నివాసాలు ఇతర ఆస్తులపై ఏసీబీ అధికారులు భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. హైదరాబాద్, నిజామాబాద్ సహా మొత్తం 11 నుంచి 17 ప్రాంతాల్లో ఏకకాలంగా ఈ దాడులు జరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా అధికారులు రైడ్ చేశారు. మోహన్ నాయక్ అధికార దుర్వినియోగానికి పాల్పడి సుమారు 200 కోట్లకు పైబడి విలువైన ఆస్తులను పోగేసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ సోదాల్లో 65 లక్షల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారు బిస్కెట్లు, వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో 19 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి, మియాపూర్లో ట్రిపుల్ బేస్డ్ విల్లా, పలు ప్రాంతాల్లో ఖరీదైన ప్లాట్లను గుర్తించారు. కాంట్రాక్టర్ల వద్ద నుంచి భారీగా కమిషన్లు వసూలు చేసి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. తనకున్న అధికారాలను దుర్వినియోగం చేసి అక్రమ మార్గాల్లో కోట్లు కూడబెట్టారని ఏసీబీ అధికారులు నిర్ధారించారు.